కామన్ క్వశ్చన్ మీ అందరికీ అడుగుతాను, మీ ఇష్టం ఎవరు ఆన్సర్ చేస్తారో. మనకి సినిమాని మనం సినిమాలాగా చూడాలి, మనకి లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ మాత్రమే అవసరం అని అంటారు. దయ్యాలతో సీన్లు చేయడం ఏంటి అనేది కొంచెం జనాలు కూడా అది అంత రియలిస్టిక్ గా లేదే, దయ్యాలతో అది కామెడీని మనం ఎంజాయ్ చేసినప్పటికీ దయ్యాలతో మాట్లాడతారా ఏంటి, దయ్యాలతో అలా ఉంటారా అనేది. ఈయన ముందు వేయలేదండి, ఇది యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్నటువంటి సినిమా. ఈయన అనలేదు కదా ఇది యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తితో తీసిన సినిమా అని ఎక్కడ వేసారా? లేదుగా, వేయలేదండి. అంత ముందు సినిమాల్లో కూడా చూసే ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందని రాశారు. గబుక్కున లేదన్నా ఫోన్ లో గబుక్కుని యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అలాంటిది ఏమో వచ్చి కట్ అయ్యి ఇమీడియట్ గా ఈ సినిమా బహుశా చూడటం వల్ల ఏమో కన్ఫ్యూజన్ ఏమో అది, కానీ తెలుసు అదేం అలాంటి సెట్ ఆఫ్ ఆడియన్స్ కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు అంజలి? ఇది ఫన్ మూవీ, అది కొంచెం ఫ్యాంటసీ సైడ్ ఆలోచించాము, ఇవి దయ్యాలతోటి కాంబినేషన్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో మొత్తంగా ఓవరాల్ గా మేము ఏం చేసినా ఫన్ క్రియేట్ చేసి ఆడియన్స్ థియేటర్ లో ఎంజాయ్ చేసి నవ్వుకోవాలనేదే. అండ్ ఈ రోజు అదే ఆడియన్స్ మెథడ్ యాక్టింగ్ థీమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్స్ ఇన్ సెకండ్ హాఫ్ అని అన్నారు. అది దీంతో వస్తుంది. మెథడ్ యాక్టింగ్ అనేది దయ్యాలను తీసుకొచ్చి వాళ్ళతో యాక్ట్ చేయించే కాన్సెప్ట్ మూలన ఆ కామెడీ వచ్చింది. సో దయ్యాలని లోపల తీసుకురాకపోతే మెథడ్ యాక్టింగ్ మేము క్రియేట్ చేయలేకపోతారు. మరి మెథడ్ యాక్టింగ్ గురించి ఈ సినిమాలో చాలా మాట్లాడుకున్నారు కాబట్టి ఈ సినిమాలో నిజంగా మెథడ్ యాక్టింగ్ చేసింది ఎవరు? బొమ్మ ఈ బొమ్మ కాదు, బొమ్మ మాత్రమే. ఆవిడ మెథడ్ యాక్టింగ్ అంతా నేనే చేశాను, డబ్బింగ్ లో గొంతులు మార్చి. అవును, ఎక్కడ కూర్చొని పెడితే అక్కడే కూర్చొని యాక్ట్ చేస్తుంది, ఎందుకు మెదరలేదు కాబట్టి. మా కళ కాదుగా, మేము ఎక్కడ ఊరుకుంటాం, మెదలాగరు కదా.